నమస్కారం. కన్యారాశివారికి ఫిబ్రవరి 2026 నెల ఎలా ఉండబోతోందో తెలుసుకుందామా? ఈ నెల ఫలాల విశ్లేషణకు మీకు మనస్ఫూర్తిగా స్వాగతం. లకీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటూ ఈ నెల గ్రహ సంచార ఫలాలను మీకు అందించబోతున్నాం. సరే, ఈ అద్భుతమైన ఫలాలను తెలుసుకునే ముందు ఒక చిన్న పని. మీరు కన్యారాశివారా? అయితే వెంటనే మీ రాశిని కింద కామెంట్ చేయండి. మనమందరం కలిసి ఈ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిద్దాం. చూడండి, ఈ నెల మీకు ఎంత అద్భుతంగా ప్రారంభం కాబోతోందంటే విజయం అనేది గ్యారంటీ. అసలు ఓటమి లేదా అపజయం అనే మాటకే తావులేదు. గ్రహాలన్నీ మీకనుకూలంగా ఉన్నాయి. ఇంతకంటే గొప్ప ప్రారంభం ఏముంటుంది చెప్పండి? మరి ఇంతటి శుభారంభంతో మనం ముందుగా మీ కెరియర్, చదువుల విషయానికి వద్దాం. ఈ రంగాల్లో ఈ నెల మిమ్మల్ని ఆపేవారే ఉండరు. అప్రతిహతమైన విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది కేవలం ఒక్కరికో ఇద్దరికో కాదు, అందరికీ శుభసూచకమే. విద్యార్థులైతే కాంపిటేటివ్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధిస్తారో, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? మీరు ఊహించిన దానికంటే పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం దొరుకుతుంది. ఇక వ్యాపార యజమానులకైతే ఊహించని లాభాలు వచ్చిపడతాయి. ఆఫీస్లో మీ మాటకు తిరుగుండదు. అది ఒక శాసనంలా పనిచేస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేవారికి కూడా తెలివైన ప్రణాళికలతో, మంచి భాగస్వామ్యాలతో అద్భుతంగా విస్తరిస్తారు. అయితే అంత బాగుంది కదా అని ఒక్క చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ విజయాల ఉత్సాహంలో అతి ఆత్మవిశ్వాసం వద్దు. ఎందుకంటే పని ఒత్తిడి కూడా కాస్త పెరగొచ్చు. దాన్ని కూల్గా ఒక ప్లాన్తో హ్యాండిల్ చేస్తే చాలు. అంతా మీ కంట్రోల్లోనే ఉంటుంది. కెరీర్ అంత అద్భుతంగా ఉన్నప్పుడు మరి డబ్బు విషయం ఎలా ఉంటుంది? చెప్పాల్సిన పనే లేదు. మీ ఆర్థిక అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. ఈ నెల డబ్బు ప్రవాహంలా వచ్చిపడుతుంది. దానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఆదాయానికి అసలు లోటే ఉండదు. అంతేకాదు, ఒకే మార్గం నుంచి కాదు, రకరకాల కొత్త మార్గాల నుంచి డబ్బు వస్తుంది. చాలా కాలంగా రాకుండా ఇబ్బంది పెడుతున్న పాత బాకీలున్నాయా? అవన్నీ ఈ నెలలో వసూలైపోతాయి. మీరు డబ్బు సంపాదన కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా అది పెద్ద విజయాన్ని అందిస్తుంది. సరే, కెరియర్, డబ్బు అన్నీ ఒకెత్తు అయితే మన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఇంకో ఎత్తుగదా. మరి ఆ విషయాల్లో ఈ నెల ఎలాంటి ఆశీస్సులున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం రెండు విషయాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవైపు చూస్తే సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో, స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఉన్న గొడవలన్నీ తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. సమస్యలనేవి మేఘాలు విడిపోయినట్టు మాయమైపోతాయి. మరోవైపు ఆరోగ్యం విషయంలో చిన్నపాటి శ్రద్ధ అవసరం. ముఖ్యంగా తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న జీర్ణ సమస్యలు రాకుండా క్రమశిక్షణ పాటిస్తే సరిపోతుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే అనుకోని ఆరోగ్య ఖర్చులు వచ్చే అవకాశముంది. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇక అందరూ ఎదురుచూసే అంశం ప్రేమ, బంధాలు. ఈ విషయంలో కూడా ఈ నెల మీకు ఎన్నో శుభవార్తలు తీసుకురాబోతుంది. ఇప్పటికే ఉన్న మీ బంధాలు, అవి ప్రేమ బంధాలైనా స్నేహబంధాలైనా మరింత దృఢంగా, లోతుగా మారతాయి. మీ భాగస్వామి ఇచ్చే సపోర్ట్ మీకొక కొండంత ధైర్యాన్నిస్తుంది. అంతమాత్రమే కాదు, ఈ నెలలో మీకు పరిచయమయ్యే కొత్త వ్యక్తులు మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తారు. కాబట్టి కొత్త పరిచయాలను ఆహ్వానించండి. ఇప్పటిదాకా వింటుంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తోంది కదూ. ఆ శక్తిని మీరు కూడా ఫీల్ అవుతున్నారా? అయితే ఆ ఫీలింగ్ని కన్ఫర్మ్ చేస్తూ మీ రాశిని మరోసారి కామెంట్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీని మనం రెట్టింపు చేద్దాం. సరే, ఇన్ని మంచి ఫలితాలు మనకు రాబోతున్నప్పుడు వాటిని పూర్తిగా మనం ఎలా సొంతం చేసుకోవాలి? మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి మీకోసం కొన్ని కీలకమైన తేదీలు, అలాగే చాలా తేలికైన పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు 2 రకాల తేదీలు ఉన్నాయి. ఎడమ వైపున ఉన్న 1, 5, 10 లాంటి తేదీలు చాలా శుభప్రదమైనవి. మీరేదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ తేదీలను ఎంచుకోండి. ఇక కుడివైపున ఉన్న తేదీలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద పనులు, ముఖ్యమైన ప్రయాణాలు ఈ రోజుల్లో వాయిదా వేసుకుంటే మంచిది. ఈ మంచి ఫలితాలను ఇంకా పెంచుకోవడానికి ఇక్కడ చెప్పినవి చాలా తేలికైన కానీ శక్తివంతమైన పరిహారాలు. మొదటిది, ప్రతి శనివారం
దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెళ్ళండి. రెండవది, ప్రతిరోజు కనీసం 21 సార్లు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనసులో జపించుకోండి. మూడవది, ముఖ్యంగా బుధవారాల్లో విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరి కన్యా రాశివారు, ఈ నెలంతా మీదే. ఈ విజయాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక ఆలస్యమెందుకు? మీ రాశిని చివరిసారిగా కామెంట్ చేసి ఈ విజయం నాదే అని విశ్వానికి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లోతైన విశ్లేషణల కోసం మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి, మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.